ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు ఈ విధంగా ఉపవాసంతో ప్రభు పాదరసనాలు గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరం కూడా తరడు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవా స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు పాటల్లోనూ ఆరాధనలోనూ మీరు ఉన్నారు, మీకు స్తోత్రాలు దేవా. నన్ను ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని వెతుచున్న నన్ను నీ శిలోచటం అరుగుపరచు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాను. మీరు మాట్లాడితే ప్రభా హృదయాలు మార్చబడతాయి. మీరు మాట్లాడితే దేవా కరువులు తొలగిపోతాయి, కాటకాలు తొలగిపోతాయి, బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. మీరు మాట్లాడితే ఆదరించబడతారు, మీరు మాట్లాడితే ధైర్యం పొందుకుంటారు. దేవా నా మాటలు ప్రభా నీ బిడ్డల జీవితంలో ఏ కార్యం చేయలేవు. దయచేసి ప్రభా నన్ను నీ శిలోచటం అరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, నా నోరును తెలుస్తుండగా ప్రభా నా నోటిని నీ వాక్కులతో అభిషేకించమని, నింపమని, మీ నామానికి మహిమకరంగా తండ్రి ప్రభా మీరే ప్రతి బిడ్డను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మరి 2వ దినవృత్తాంతాలు 2 Chronicles 20వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగాలు మరి యెహోషువపాతు గురించి మనం చదువుకున్నాం. యెహోషువపాతుకు జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఆయన మీదికి కొంతమంది యుద్ధం చేయడానికి వచ్చారంట. ఆ కొంతమంది ఎవరైనా దేవుని వాక్యం చెప్తా ఉందంటే వారు అమ్మోనీయులు, దాని తర్వాత మరి మొమోనీయులు, మోయాబీయులు ఆయన దేవుని వాక్యం చెప్తా ఉంది. 3 తెగల వారు, 3 గుంపుల వాళ్ళు మరి ఒక్కొక్కరు కొన్ని వేలుగా మరి యెహోషువపాతు మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. యెహోషువపాతుని మరి ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, మరి ఆయన రాజ్యాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. వస్తూ ఉన్నారన్న విషయము మరి ఆయన పని వాళ్ళలో ఒకడు ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశాడు. చూడండి, మన మీదకి శత్రువు దాడి చేయడానికి వస్తూ ఉండి అన్నప్పుడు డెఫినెట్గా మనలో భయం కలుగుతుంది. అతడు ఎంతటి వాడైనా సరే. ఉదాహరణకి ఒక మాట అనుకుందాం. ఈరోజు కరోనా అనేది ఒక శత్రువు మనిషికి. అది మన మీదకి వస్తుందని తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఒక సిమ్టమ్స్ కనబడతాయి, కొంచెం జలుబు, దగ్గు, లేకపోతే ఏదైనా బలహీనతలు కనబడితే మనం ఇమీడియట్గా భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తూ ఉండంటే కొంచెం దగ్గు వచ్చినా, కొంచెం బలహీనత వచ్చినా భయపడిపోతూ ఉన్నారు. ఏమనంటే ఇది బహుశా కరోనా ఏమో. సహోదరులారా, ఒక భయము, ఒక ఆందోళన వాళ్ళలో మొదలవుతూ ఉంది. పక్క వాళ్ళు ఎవరి దగ్గర లేకపోతే ఎవరికి జలుబున్నా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ కరోనా అనేది ఒక భయంకరమైన మరి వ్యాధిగా మనకి ఈరోజు కనబడుతుంది. దానికి మందు లేదు, చికిత్స లేనిది అది. సో అటువంటి ఒక శత్రువు మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి వ్యక్తి ఈరోజు భయపడుతూ ఉన్నారు. ప్రపంచమంతా భయపడుతూ ఉంది. అందుకని ప్రపంచంలో ఈరోజు ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది సగం శాలరీస్తో పనులు చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది వ్యాపారాలు లేకుండా, చేతి పనులు లేకుండా ఇబ్బంది పడుతూ మరి సిటీని విడిచిపెట్టి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయి మరి ఏదో దొరికిన పని చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఒక శత్రువు వచ్చాడు, ఆ శత్రువు మా జీవితాన్ని పాడు చేస్తాడన్న భయంతో అందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ మనకు కరోనా ఒక శత్రువులాగా కనబడవచ్చు. కానీ బైబిల్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఒక దాడి చేసే 3 శత్రువులు వచ్చారు, ఒకరు కాదు. ఆ దేశాన్ని నాశనం చేయడానికి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి, యెహోషువపాతుని మరి బంధించి మరి వాళ్ళు పరిపాలించడానికి కొంతమంది వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే ఆ మాట ఆయన విన్నాడో, ఈరోజు మనుషులంగా మనం ఏ విధంగా భయపడుతూ ఉన్నామో ఆయన కూడా సామాన్యమైన మనిషే కాబట్టి మనం మర్చిపోవద్దు. సో డెఫినెట్గా ఆయనలో కూడా ఒక భయం అనేది ఏర్పడింది. అప్పటి వరకు ఆయన జీవితంలో మరి ఏ రకంగా ఉన్నాడో మనకు తెలియదు. కానీ వాక్య భాగంలో అంతవరకు ఒక రకంగా ఉంటే ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ఒక శత్రువు వస్తూ ఉన్నాడని, ఓ సమస్య వస్తుందని తెలిసిందో, ఆ 3వ వాక్య భాగంలో మనం చూస్తాం. అందుకు యెహోషువపాతు భయపడి, దేవుని వాక్యం చెప్తోంది, యెహోషువపాతు కూడా భయపడ్డాడంట. యెహోషువపాతు సామాన్యమైన వ్యక్తి ఏం కాదండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు అభిషేకించినవాడు. అటువంటి వాడు సైతం ఏమని బైబిల్ చెప్తా ఉందంటే భయపడ్డాడు. సహోదరులారా, నేను చెప్తాను, నీకెంత బలం ఉన్నా, ఎన్ని కండలు తిరిగినా, లేకపోతే నీకెంత బలగం ఉన్నా, ఎటువంటి వాడమైనా కొన్ని పరిస్థితుల్ని మళ్ళీ భయపడతాయి. ఎంతటి వాడైనా సరే భయపడతాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు కరోనా అంటే భయపడిపోతూ ఉన్నారు. హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ మనల్ని ఎంత దూరం పెడుతున్నారు తెలుసా? కనీసం ఒక
ఏమంటారు, ఒక మీటర్న్నర దూరం కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నా నోట్లో ప్రాబ్లం ఉందంటే కనీసం నోరు తెరిచి చూడట్లేదు, నా కడుపులో ప్రాబ్లం ఉందంటే కడుపుని చెక్ చేసి చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ముట్టుకుంటే మాకు ఏమన్నా ఆ వ్యాధి వస్తుందేమో, వీళ్ళ ఉందేమో అనుమానం, ఒక డౌట్ వచ్చేసింది. ప్రతి వ్యక్తికి భయం, ఈరోజు భయం అనేది వాళ్ళ జీవితాన్ని ఏమంటారు, వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగిస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, ప్రతి వ్యక్తి భయపడతాడు. కాబట్టి బైబిల్ చెప్తోంది, మీరు భయపడొద్దు 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 అని అనేక మార్లు బైబిల్ చెప్తా ఉంది. కొంతమంది పండితులు చెప్తారు ఏమనంటే, బైబిల్లో భయపడొద్దు అనే మాట 365 సార్లు ఉందని. రోజుకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాట, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నా. ఎవ్రీడే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రతిరోజు నా కుమారులారా నేను మీతో ఉన్నా, మీరు భయపడొద్దు. సో ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్న మాటల్లో మరి అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, అప్పటి వరకు మరి యెహోవా యొద్ద మనసు నిలుపుకోలేదు ఆయన. అప్పటిదాకా యెహోవా మీద ఆయన మనసు పెట్టలేదా? బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అప్పటిదాకా ఆయన మనసు పెట్టలేదనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చాలా క్లియర్గా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యెహోషువపాతు, అందుకు యెహోషువపాతు భయపడి, భయం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అప్పుడు దేవుని తట్టు తిరిగాడు. సహోదరులారా, మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది, ఈ బాధ నాకే ఎందుకు వచ్చింది, ఈ సమస్యల మీద సమస్యలు నాకే ఎందుకు వస్తావని. అంటే ఆ సమస్యలు నేను భయపెడతాయి, ఆ భయపెట్టినప్పుడు నువ్వు డెఫినెట్గా దేవుని దగ్గరికి వస్తావు. ఈ రోజుల్లో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా భయపడి వచ్చిన వాళ్ళేనండి. వాస్తవం. దేవుని ప్రేమించి దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని అంగీకరించి వచ్చిన వాళ్ళు 10 మందిలో ఒకడు ఉండొచ్చు. కానీ భయపడి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే కొలలు, కోట్లాది మంది వాళ్ళే. అనారోగ్యంతో చచ్చిపోతే మనం భయంతో ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, క్యాన్సర్తో చచ్చిపోతే మనం భయంతో దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఇంకో రకంగా చచ్చిపోతే మనం భయంతో దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఇంకా ఈ అప్పుల కారణంగా మేము తట్టుకోలేము, మేము చనిపోతామని ఆ ఆలోచనలు, ఆ భయంతో బ్రతుకుతూ ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే చాలామంది. ఇక్కడ కూడా మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యెహోషువపాతు సైతం భయపడి ఏం చేస్తూ ఉన్నాడంటే, యెహోవా దగ్గర బైబిల్ చెప్తూ ఉంది, మనసు నిలుపుకున్నాడంట. అప్పటిదాకా ఆయన మనసు దేవుని మీద నిలుపుకోలేదా? మరి దాని అర్థం అదే, ఆయన మనసు ఇంతకుముందు దేవుని మీద నిలుచుకోలేదు, అది నిలిచి ఉండలేదు, దేవుని మీద స్థిరంగా లేదు. ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. ఇంతవరకు యెహోవా యొద్ద విచారించలేదా? విచారించడం అంటే దేవుని అడగలేదా, దేవుని తెలుసుకోలేదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదా? మరి వాక్య భాగంలో మనం చూస్తే ఏమర్థం అవుతుందంటే, డెఫినెట్గా ఆయన ఇంతకుముందు ప్రార్థన చేయట్లేదు, దేవుని వైపు తిరగట్లేదు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే భయం వచ్చిందో, ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఆ సమస్య రాగానే యెహోషువపాతు ఆయన జీవితం మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంది. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, నీ జీవితంలో బంధకం వచ్చినప్పుడు, నీ జీవితంలో శత్రువు వచ్చినప్పుడు, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, యెహోషువపాతు, ఒక రాజైన యెహోషువపాతు ఏ విధంగా అయితే తన మనసును దేవుని మీద నిలుపుకున్నాడో, నిలుపుకోవడమే కాదు, దేవుని భయపడ్డాడు, ఇంకోటి దేవుని దగ్గరకు వచ్చి తన మనసును నిలుపుకున్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని దగ్గరికి విచారించటకు మనసు నిలుపుకున్నాడంట. ఏదేమైనా సరే దేవా, నువ్వే నన్ను స్వస్థపరచాలి, నువ్వే నా దేశాన్ని బ్రతికించాలి, నీవే నా దేశంలో అద్భుతం చేయాలి. ఆ శత్రులు 3 దండెత్తి వస్తూ ఉన్నారు, 3 తెగులు వాళ్ళు వస్తూ ఉన్నారు, దేవా నువ్వే విడిపించాలి దేవా అని ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నాడు. అప్పటిదాకా ఆయన మనసు బహుశా రాజ్యం మీద ఉంది కావచ్చు, రాజ్యాన్ని డెవలప్ చేసుకోవడం విషయంలో ఉంది కావచ్చు, ఇంకో రకంగా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు కావచ్చు, మహారాజు కదా. కానీ ఎప్పుడైతే ఒక భయం వచ్చిందో, శత్రువు భయం వచ్చిన వెంటనే ఆయన మనసు ఎక్కడ పోలేదండి, ఆయన మనసు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం తీసుకోవడం మనసు ఆయనకి రాలేదు, ఎవరిపైన ఆధారపడిన మనసు ఆయనకి రాలేదు. ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, యెహోషువపాతు చేసిన ద బెస్ట్ వర్క్ ఏంటంటే, ముందుగానే ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో, ఆ చెడు వార్త విన్న వెంటనే ఇమీడియట్గా ఆయన ఆ చెడు వార్తను బట్టి భయపడ్డాడు. భయపడిన తర్వాత ఇమీడియట్గా ఆయన చేసిన పని మన వాక్యం చెప్తా ఉందంటే, ఆయన యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడంట. దేవుని దగ్గర విచారించాలి, ఈ విషయమై దేవునికి చెప్పుకోవాలి, దేవుడే పరిష్కరిస్తాడు, ఆయన ద్వారా మాత్రమే నేను ఈ 3 శత్రువుని జయిస్తానన్న విషయాన్ని గ్రహించాడు ఆయన. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ రోజులో విశ్వాసమైన మనం చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు దానికి పరిష్కారంగా ఎవరైతే దాన్ని విడిపిస్తారో వాళ్ళ దగ్గర ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాళ్ళని సహాయం తీసుకోవడానికి. కానీ ముందుగా దేవుని దగ్గర విచారించట్లేదు. ఈరోజు యెహోషువపాతు ముందుగా దేవుని యొద్ద విచారించడం నేర్చుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చి మనసు నిలుపుకున్నాడు, దేవుని మీద మనసు నిలిపాడు. ఇంకా ఆయన మనసు ఎటు తొట్టిలేదు, ఎటు పోలేదు. దేవా నన్ను కాపాడినా, నా రాజ్యాన్ని కాపాడినా, నా రాజ్యాన్ని ఏం చేసినా నీ చిత్తం దేవా అని దేవునికి అప్పచెప్పుకొని ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే అక్కడ ఒక మంచి ప్రకటన చేస్తా ఉన్నాడండి. ఏమనంటే
యెహోషాపాతు యెహోవా యూదా పట్టణాలన్నింటిలో నుండి జనులు వచ్చిరి. ఆ యెహోషాపాతు యెహోవా మందిరంలో కృత శాల ఎదుట సమాజంగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉందువు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఆదరించుటకు కెవరిని నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. దానికన్నా ముందు ఒక మాట నేను చదువుతానని 3వ అధ్యాయంలో యూదా అనంతటా ఉపవాస ఆచరించబడాలని చాటించాడంట. ముందుగా ఏం చేశాడంటే, ఈయన ఎప్పుడైతే సమస్య వచ్చిందో, శ్రమ వచ్చిందో, ఇమీడియట్గా ఆయన దేవుని దగ్గర విచారించాడు. మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, మనుషుల సహాయం కోరుకోలేదు. బైబిల్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. 118 దావీదు కీర్తనలో మనం రాజును నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ యెహోషాపాతు నేర్చుకున్న మంచి అంశం, ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి ఆ పాఠం ఏంటంటే, ఆయనకు భయం వచ్చింది, శ్రమ వచ్చింది, శత్రువు దాడి వచ్చింది. ఇమీడియట్గా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన తన మనసు నిలుపుకున్నాడు. దేవుని మీద మనసు నిలుపుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించుకోవడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని దగ్గర అడగడానికి తీర్మానం చేసుకున్నాడు. తన జీవితాన్ని ఏమంటారు, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలి దేవా అని దేవుని వైపు తీరడానికి ఆయన తనని తాను బలపరుచుకున్నాడు. అక్కడ వాక్య భాగంలో చాలా క్లియర్గా మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమనంటే, అందుకు యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, యెహోవా దగ్గరే విచారించాలి, దీని విషయమై దేవుడే పరిష్కరించాలి, దీనికోసం దేవుడికే చెప్పాలి, దీనికోసం దేవుడే ఈ సమస్యకు పరిష్కారం అన్న విషయాన్ని ఆయన గ్రహించిన వాడు. కాబట్టి ఈరోజు సహోదరులారా, మనకున్న సమస్యల్ని, మనకున్న బంధకాలని, బాధల్ని, మనకు శ్రమ అన్నింటినీ తొలగించేవాడు ఆయన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గలవాడు. మన దేవుని మించిన వాడు ఎవ్వరూ లేరండి. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. సైన్యములకు అధిపతి అనే దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన దేవుడు. సైన్యం అంటే ఈ రోజున్న ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి, ఫర్ ఎగ్జాంపుల్ మాట అనుకుందాం, మొన్నటి దినాన మిడతల దండ వచ్చింది. ఆ మిడతల దండ అన్నిటికీ కూడా ఆ సైన్యాన్ని అంతటికీ కూడా అధిపతి మన దేవుడే. లేకపోతే ఈరోజు కరోనా ఒక వైరస్ వచ్చింది, దాని అంతటికి కూడా అధిపతి ఆయనే, దాని సందేహం లేదు. సైన్యములకు అధిపతి ఆయన సెలవిస్తే ఒక చిన్న పురుగు చాలు ప్రపంచాన్ని నాశనం చేయడానికి. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది ఏం చేయలేదు. అన్నిటి మీద అధికారం గలవాడండి ఆయన, అన్నిటి మీద ఏమంటారు శక్తి గలవాడు ఆయన. సైన్యులకు అధిపతి అయిన దేవుడు మనకున్నాడు. ఇప్పుడు నీకు వచ్చిన సమస్యను పరిష్కరించగల శక్తి, సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగుగాక. మన సమస్యల్ని పరిష్కరించగల దేవుడు ఆయన, సైన్యులకు అధిపతి అయిన వాడు. ఈయన అది అర్థం చేసుకున్నాడు. నా దేవుడే నన్ను విడిపిస్తాడు, ఈ శత్రువుని జయించే శక్తి, సామర్థ్యం నా దేవుడి వల్ల మాత్రమే కలుగుద్దన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆయన మనసు దేవుని మీద నిలుపుకున్నాడు. మనుషుల మీద కాదు, సైన్యం మీద కాదు, లేకపోతే ఆయన దగ్గర ఉన్న బలగం మీద కాదు, ఇంకెవరి మీద ఆయన సహాయం కోసము ఆధారపడలేదు, ఎవరి మీద దగ్గరకు వెళ్ళి విచారణ చేయలేదు. కేవలం ఆయన డైరెక్ట్ దేవుని దగ్గరకు వచ్చాడండి. ఎంత మంచి మనసు ఆయన కలిగి ఉన్నాడు, ఎంత మంచి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు ఆయన జీవితాన్ని బట్టి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ఆత్మీయ జీవితాన్ని నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సహోదరులారా, ఈరోజు దేవుని బిడ్డ మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే యెహోషాపాతు ఆయన్ను భయపెట్టే పరిస్థితి వచ్చిందో, ఆయన భయపడ్డ వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, భయపడి ఆయన చేతగాని వాడిగా కృంగిపోలేదు. మరి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది, శ్రమ దినమున నువ్వు కృంగిన యెడల చాతగానం అవుతావని. ఈయనకు శ్రమ వచ్చింది, భయం వచ్చింది, కానీ ఆ భయములో దేవుని మొర పెడతా ఉన్నాడు. ఆ భయంలో దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. ఆ భయంలో దేవుని విడిచిపెట్టి పక్కకి వెళ్ళే పరిస్థితి అయినా ఆలోచన చేయట్లేదు ఆయన. ఆ భయంలో ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో చాలా మంది భయం వచ్చిన వెంటనే, సమస్య వచ్చిన వెంటనే, శ్రమ వచ్చిన వెంటనే, శత్రువు వచ్చిన వెంటనే దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప, దేవుని రెక్కల నీడన, దేవుని రెక్కల చాటున మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని విడిపించేవాడు, మమ్మల్ని స్వస్థపరిచేవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమైన విశ్వాసాన్ని ప్రకటించలేక, ఆత్మీయ జీవితంలో బలంగా ఉండలేక పడిపోతా ఉన్న వాళ్ళు మనలో చాలా మంది ఉన్నాం. ఈరోజు మనకి ఎగ్జాంపుల్గా మనతో దేవుడి వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, ఈరోజు దేవుని బిడ్డమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషాపాతులాగా నీ మనసు దేవుని మీద నిలుపు, ఈ సమస్యలో, ఈ శ్రమలో దేవుని మీద నిలుపు. ఎందుకంటే నీకు వచ్చిన ఆ వ్యాధికి తొలగించగల సామర్థ్యం, ఎందుకంటే ఆ వైరస్ కావచ్చు, ఆ బ్యాక్టీరియా కావచ్చు, అది ఆయన సైన్యం. ఆయన ఒక మాట సెలవిస్తే తొలగిపోద్ది, అంతే, దట్స్ ఆల్. అది ఏదైనా సరే, శత్రువు వస్తూ ఉన్నాడా, ఆయన మాట సెలవిస్తే వాడు తొలగిపోవాల్సిందే. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే దేవుని మీద మనసు నిలుపుకున్నాడు. సహోదరులారా, ఈరోజు మన మనసు దేవుని మీద నిలుపుకుందాం. మీరు ఆ టెన్షన్లో, ఆ బలహీనతల్లో, బాధల్లో మనసును అటు ప్రయత్నం చేయకండి.
కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఏదైనా అనారోగ్యం ఉంటే తిరుగుతూ ఉంటాం. ఈ డాక్టర్ అంటే అక్కడికి వెళ్తాం, ఆ డాక్టర్ అంటే అక్కడికి వెళ్తాం, ఆ డాక్టర్ అంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడ స్వస్థ రాలేదంటే అక్కడికి వెళ్తాం. అట్లా తిరిగి విశ్వాసులు సైతం తాయెత్తులు కట్టించుకుంటూ మంత్రికుల దగ్గరికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ తిరుగుతూ ఉంటారు పిచ్చోళ్ళలాగా. బిడ్డలైన వారందరితో నేను బతుకులాడుతా ఉన్నాను. సహోదరులారా, మనం దేవుని బిడ్డలం. మన మనసు దేవుని మీద నిలుపుకుందాం. నువ్వు ఆ విధంగా తిరగడం ద్వారా దేవుని కృపకు దూరం అవుతావు. నువ్వు దేవుని మీద నమ్మకం లేని బిడ్డగా మార్చబడతావు. దేవుని మీద మీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి కార్యాలు చూడలేవు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి దేవునికి దూరం అయిపోతావు, సాతానికి దగ్గర అవుతావు, వాడిని అగ్నికిలో పడేస్తాడు. కాబట్టి సహోదరులారా, ఈ రోజు దేవుని వాక్యం చెప్తోంది. ఈ రోజు ప్రభు బిడ్డవైన నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు శ్రమ వచ్చిందా? ఆ శ్రమంలో, ఆపదలో, ఆ వేదనలో నువ్వు ప్రభుని మీద నీ మనసు నిలుపు. ఇక్కడ హోమియోలోకి తగ్గుతుందంటే హోమియోకి ప్రయత్నం చేసి, ఆయుర్వేదిక్లో తగ్గుతుందంటే ఆయుర్వేదిక్ ప్రయత్నం చేసి, యునానీలో తగ్గుతుందంటే యునానీ ప్రయత్నం చేసి, కాదు ఇవన్నిటి కాదు మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కోసం ప్రయత్నాలు చేస్తూ తిరుగుతూ ఉన్న వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. సహోదరులారా, వీటన్నిటికీ ఇదంతా తిరిగే బదులు నేను సలహా ఇస్తాను ఒక దైవజనుడిగా. మనసు నిలుపుకోండి దేవుని మీద. ప్రభా, నేను బ్రతికినా చనిపోయినా నీ ఇష్టం ప్రభా, నీ చిత్తం దేవా అని చెప్పి ఆయన చేతికి అప్పచెప్పుకొని, నేను బ్రతికితే నీ సాక్ష్య బ్రతుకుతాను, నేను ప్రకటించేవాడిగా బ్రతుకుతాను దేవా అని ఒక తీర్మానం చేసుకో. నీకున్న దీర్ఘకాల వ్యాధి కావచ్చు, నీకున్న శ్రమ కావచ్చు, నీకున్న వేదన కావచ్చు, నేను పిచ్చోళ్ళగా తిప్పుతా ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆ పరిస్థితిలో నీ మనసు దేవుని మీద నిలుపుకొని విచారించు ప్రభు సన్నిధిలో. దేవా, నీ బ్రతికితే నీ పరిచర్య చేస్తా, నీకు సహకారంగా ఉంటా, లేకపోతే నీ పరిచర్యకు సహకరిస్తా, నీ బిడ్డగా నేను సాక్షిగా బ్రతుకుతాను, నా జీవితంలో నువ్వు చేసిన మేలును చెబుతూ నేను బ్రతుకుతాను ప్రభా. ఇక పాపానికి దూరంగా నీకు దగ్గరగా జీవిస్తాను దేవా అని ఏదో ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీ జీవితంలో మిరాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సహోదరుడా. అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేయకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. సహోదరులారా, చాలామంది ఈరోజు సేవకులు అనబడే వాళ్ళు కావచ్చు, విశ్వాసం అనబడే వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఈరోజు వారి జీవితాల్లో క్షేమంగా ఉన్నారు, ప్రభుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారంటే ఒకప్పుడు వాళ్ళు చేసుకున్న తీర్మానాలు ఎటువంటివే? ప్రభా, నన్ను బ్రతికిస్తే నేను నీకు నమ్మకంగా ఉంటా ప్రభా అని. ఈరోజు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతాం. నీ మనసు దేవుని మీద నిలుపుకో, అటు తొలగిపోకు, కుడికి కానీ ఎడమ కానీ చూడకు. ఒక్కసారి ప్రభు చేతికి అప్పచెప్పు. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతోమంది మా జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం, నా జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సహోదరుడా. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము మన మనసును దేవుని మీద నిలుపుకుందాం. ప్రభు మీద మన మనసును నిలుపుకొని, ప్రభా దయచేసి నాతో ఇదిగో ప్రభా, నేను ఇంత పిచ్చివాడుగా ఎవరు ఎక్కడికి చెప్తే అక్కడ తిరుగుతాను. అట్లా తిరగడం ద్వారా నువ్వు ఊరికే తిరుగుతావా సహోదరుడా? కొన్ని వేల రూపాయలు, లక్షల్లో వీడికి ఎవరెవరికో పెడుతూ ఉంటాం కదా. బైబిల్లో కూడా ఒక ఆమె అలానే చేసింది. ప్రభు కోసం తెలియక 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది వైద్యుల చేత తిప్పులు పడి డబ్బులన్నీ వ్యర్థం చేసుకుంది. లాస్ట్కి ఏసే మీద మనసు నిలుపుకొని ఏసేని పట్టుకున్న తర్వాత ఆమె జీవితంలో సమాధానం దొరికింది, ఆరోగ్యం దొరికింది. ఆమె కంటే తెలియదు, కానీ ఈరోజు మనందరం తెలిసిన వాళ్ళమండి. ప్రభు ప్రేమ తెలుసు, ప్రభు కృప తెలుసు, ప్రభు ఒక మంచితనం తెలుసు, ప్రభు నిజమైన దేవుడని తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం కూడా ఈరోజు ఒక్కోసారి ఏమవుతామంటే ఆత్మీయ జీవితంలో బలహీనమై దేవుని మీద మనసు నిలుపుకోకుండా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు పరుగులు తీసే బిడ్డలుగా మనం కూడా ఉన్నాం ఒక్కొక్కసారి. ఈరోజు ఆ విధంగా పరుగులు తీయొద్దు నా సహోదరుడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ బిడ్డలారా. కాబట్టి ప్రభుని బట్టి బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి ప్రభు బిడ్డల మనందరం కూడా దేవుని మీద మనసు నిలుపుకుందామండి. అంతేకాకుండా నేను ఇంకో మాట పనిచేశాడు. ఏం చేశాడంట? ఒకటి, దేవుని దగ్గర భయం వచ్చిన వెంటనే, ఆ శత్రువు వచ్చిన వెంటనే, ఆ సమస్య వచ్చిన వెంటనే ముందు దేవుని దగ్గరకు వచ్చి విచారించాడు. దాని తర్వాత ఆయన మనసు ఆయన మీద స్థిరపరచుకున్నాడు, నిలుపుకున్నాడు, దేవుని మీద మనసు పెట్టుకున్నాడు. అంతే, దేవాయిగా నువ్వే నా దిక్కు ప్రభా, నన్ను చంపినా బ్రతికించినా నీవే, నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను దేవాని ప్రభు చేతికి అప్పచెప్పుకున్నాడు. అంతేకాదు, ఆ విధంగా చేసుకోవడమే కాదు, తన దేశాన్ని కదా, ప్రాబ్లం ఎవరిదంటే ఒక యెహోషాపాతు ఒకటిది కాదు, అది ఆ దేశం అంతటిది, రాజ్యం అంతటిది. కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలిపించి ఏమన్నాడంటే, మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన ప్రకటిస్తూ ఉన్నాను, అందరూ ఉపవాసాల నుండి ప్రార్థన చేయండి. సహోదరులారా, ఈరోజు మనం చేస్తున్నట్టుగానే వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈయన ఏ విధంగా మనసు నిలుపుకొని దేవుని మీద ఉన్నాడో వాళ్ళకి అదే చెప్పాడు. మీరు కూడా మనసు నిలుపుకొని దేవుని వైపు చూడండి. మోయాబీయులు, మొమనీయులు, దాని తర్వాత అమాలేకీయులు వస్తూ ఉన్నారు. వారిని జయించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే
అమోనీయులు వస్తూ ఉన్నారు. వాళ్ళని జయించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని సహాయం మాత్రమే మనకు సహాయం చేస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నవాడై మిగతా వాళ్ళని కూడా ప్రేరేపించాడు, మిగతా వాళ్ళని కూడా బలపరిచాడు. ఆయన రాజ్యాన్ని కాపాడుకునేవడానికి, తన ప్రజల్ని కాపాడుకోవడానికి వేరే మార్గం లేదు, దేవుడు ఒక్కడే మనల్ని విడిపించగలవాడన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆ విశ్వాసంతో ఆ బిడ్డలందరినీ, తన ప్రజలందరినీ పిలిపించుకొని వారిని బలపరుస్తూ ఉన్నాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. వారందరూ కూడా మరి యెహోషువ చెప్పినట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత జరిగిన సంఘటన అద్భుతం అండి, ఆశ్చర్యకార్యం. ఎలా చేశాడంటే దేవుడు, ఆ శత్రువు వచ్చాడు, శత్రువు వచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏం చేయలేదు, కేవలం వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్య భాగాన్ని మనము ఎక్కడంటే 21, 22, 23 వచనాల్లో మనం చూస్తామండి. వాళ్ళు స్తుతిస్తూ ఉంటే దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చంపుకున్న ఎక్కడొక్కడ వెళ్ళిపోయారు. సహోదరి సహోదరులారా, మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు. నువ్వు ఊరికే నిలబడి చూస్తే, ఆయన మీద ఆధారపడి ఆయన మీద నీ మనసును నిలుపుకొని ఉపవాసం ఉండి ఆయన వైపు చూసి, ప్రభా ఇది నా వల్ల కావట్లేదని నువ్వు ఆయన వైపు చూస్తే, నీ పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షాన పోరాటం చేసే దేవుడు. నువ్వు జస్ట్ నిలబడు. నేను మాట చెప్తానండి. దావీదు ఉన్నాడు, సౌలు, తర్వాత సౌలుతో పాటు ఆజానుబావులు, బలవంతులు, మరి దావీదు అన్నలు ఉన్నారు, ఇంకెంతోమంది బలమైన వాళ్ళు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు. కానీ గొలియాతును కొట్టడానికి ఎవరికి ధైర్యం రాలేదు, అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక చిన్నవాడైన దావీదు వచ్చి గొలియాతుతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈయన దేవుని మీద మనసుని నిలుపుకున్నవాడు, ఈయన దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని మీద నమ్మకం ఉంచేవాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డవాడు కాబట్టి, దేవుని వైపు చూసినవాడు కాబట్టి ఆయనలో దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఆయన పక్షాన యుద్ధం చేశాడు. అక్కడ దావీదు యుద్ధం చేయలేదండి, కేవలం దావీదు ఒక రాయి వేశాడు అంతే, దట్స్ ఆల్. ఆ ఒక రాయితో ఆ గొలియాతు పడిపోయి చచ్చిపోవడం అంతా అయ్యే పని కానే కాదు. కానీ దేవుడు యుద్ధం చేశాడు. ఈయన ఒకటే రాయి వేశాడు, మిగతా దేవుడు చూసుకున్నాడు. సహోదరులారా, మీరు దేవుని దగ్గరికి వచ్చి విచారించండి, ప్రార్థన చేయండి, మిగతా దేవుడు చూసుకుంటాడు అంతే. మన దేవుడు చూసుకునే దేవుడు, యెహోవా ఈరే, దట్స్ ఆల్ కదండి. మన దేవుడు చూసుకునే దేవుడు కాబట్టి నువ్వు ఆయన వైపు చూడు, మిగతా ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని చేయి. ఆయన ఏమంటా ఉన్నాడు? నీకు శత్రువు వచ్చాడా, నీకు భయం వస్తుంది, ఆ శత్రువు వచ్చి నీ భయపడుతున్నాడా, నీ మనసు నా మీద నిలుపుకో, నాకు ప్రార్థన చేయి, మిగతాది నేను చూసుకుంటా, నీ పక్షాన నేనున్నాను అంతే, దట్స్ ఆల్. నువ్వు ముందడుగే నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మీరెవరైనా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జస్ట్ ఒక అడుగు ముందే ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ అడుగు ముందుకై, ఆయన నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ఊరికే నిల్చుండి చూడండి, నా రక్షణ చూపిస్తాను అంటున్నాడు ఆయన. మన యుద్ధం చేయమని చెప్పట్లేదు, కత్తి చేతికి ఇవ్వట్లేదు ఆయన. నువ్వు నిలబడు, నా రక్షణ చూపిస్తా నీకు. మనం ఎంత గొప్ప దేవుని బిడ్డమండి, మనం ఎంత ధన్యులం కదా. వాట్ ఏ మైటీ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప సర్వశక్తి అయిన దేవుడు మనకున్నాడు. మనల్ని ఏమంటా ఉన్నాడు? నీ మనసు నా మీద నిలుపుకో, నా దగ్గర విచారించు. నీకు చాలా సివియర్ ప్రాబ్లమా? ఉపవాసం ఉండి నన్ను అడగడానికి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? మనం దేవుని దగ్గరగా ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన భారం అంతా ఆయన మీద వేస్తాం. సో ఆ విధంగా ఉపవాసం ఉండి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ మనసు దేవుని మీద నిలుపుకున్నప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, యెహోషువపాతు పక్షాన దేవుడు యుద్ధం చేసి అద్భుతం చేశాడు. వచ్చిన 3 తెగల వాళ్ళు పారిపోయేలాగా చేశాడు. పారిపోవడమే కాదండి, వాళ్ళ ఆస్తి అంతటిని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతటిని వీళ్ళందరికీ ఇచ్చాడు దేవుడు. వీళ్ళ దగ్గర దోచుకుందామని వాళ్ళు ప్రయత్నం చేశారు కదా, ఉల్టా వాళ్ళదే వీళ్ళకి ఇచ్చిపోయారు. అది మన దేవుడు అండి. అంత గొప్ప దేవుడిని కలుగున్నాం మనం. కాబట్టి సహోదరి సహోదరులారా, జస్ట్ దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. మీరు చేయాల్సింది ఏం లేదు. భయపెడతా ఉన్న పరిస్థితులు మీ దగ్గరకు వస్తూ ఉన్నాయా? నేను కృంగదీసిన పరిస్థితులు నీ దగ్గరకు వస్తూ ఉన్నాయా? ప్రభు మీద మనసు పెట్టు. నీ మనసు ప్రభు మీద నిలుపుకొని విచారణ చెయ్యి. ఉపవాసం ఉండి, ప్రభా నా పరిస్థితి ఇది దేవా, నా కృప చూపించే దేవా, నాకు వేరే దిక్కు లేదు దేవా, నీవే నన్ను విడిపించే దేవుడు అని ఆయన పాదాలు పట్టుకో. ఆ శత్రువు నేను భయపడతా ఉన్నాడా? దేవుని సహాయం తీసుకో, దేవుని వైపు చూడు, నీ మనసు దేవుని మీద నిలుపుకో, దేవుని దగ్గర విచారణ చేయి. ఉపవాసం ఉండి, నీ కుటుంబ సమస్యన కుటుంబం అంతా కలిపి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి, దేవుడు యుద్ధం చేస్తాడు. జస్ట్ అంతే. ఇంకా దేవుడు చేసే యుద్ధం మనం చూడాలంటే మనం చేయాల్సింది ఆయన మీద మనసు నిలుపుకొని ప్రార్థన చేయాలి. దట్స్ ఆల్. కాబట్టి మనతో దేవుడు ఏం చెప్పట్లేదు, మీరంతే అలా చేయండి. దావీదు కూడా ఏం చేయలేదు, జస్ట్ రాయి పట్టుకొని తిప్పి కొట్టాడు, మిగతా దేవుడు చేశాడు. ఇదే విధంగా బైబిల్ చాలా స్థలాల్లో మనం చూస్తామండి. తన బిడ్డలు ఎవ్వరు కూడా కత్తి బలంగా వాడి యుద్ధాలు ఏం చేయాల్సిన పరిస్థితి రానివ్వలేదు.
చాలాసార్లు ఇజ్రాయేల్ పక్షాన కూడా దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు యుద్ధాలు చేస్తూ వచ్చాడు. వాళ్ళు స్తుతిస్తూ ఉంటే దేవుడు యుద్ధాలు చేస్తూ వచ్చాడు. వాళ్ళు కేవలం ఎరుకో కూడా అడ్డుగా ఉంటే స్తుతిస్తూ ఉంటే దేవుడు దాన్ని కూల్చి పడేశాడు. ఈరోజు నీ పక్షాన నా పక్షాన కూడా యుద్ధం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం నీకు కావాలా? ఈరోజు నువ్వు భయపడుతున్నావా? నువ్వు శ్రమల్లో దుఃఖంలో ఉన్నావా? దేవుని వాక్యం ఒకటి చెప్తా ఉంది, నీ పక్షాన యుద్ధం చేయడానికి ఎవరు లేకపోవచ్చు. నీ ముందున్న శత్రువు భయంకరమైన వాడు కావచ్చు, వాడిని చూస్తే నీకు భయం వేస్తుంది కావచ్చు. అయితే ఇప్పుడు భయపడకుండా నీ మనసు దేవుని మీద నిలుపుకో. దేవుని నీ ఆధారం ఆయన పైన వైపు చూసి ఆయన దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆయన వైపు చూస్తూ మరి ఆయన దగ్గర విచారణ చేయి. ఆయనకు అప్పచెప్పు నీ సమస్యని, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. దేవుడు యుద్ధం చేయబోతా ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఆ రోజు మరి నినివే పట్టణం వాసులు కూడా మరణం అనేది వాళ్ళ మీదకి వస్తూ ఉందన్నప్పుడు వాళ్ళు కేవలం చేసిన పని ఒకటే, ఉపవాసం ఉండి వాళ్ళు కూడా దేవుని మీద మనసు నిలుపుకొని ప్రార్థన చేశారు. దేవుడే మరణం వాళ్ళకి ఇస్తానని చెప్పిన వాడు మనసు మార్చుకొని జీవాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి సహోదరులారా, మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ఉపవాసం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేటని మనవి చేసేది, ఈ వాక్యాన్ని అనుసరించి కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ఏ పరిస్థితి అయినా సరే మనం ఉపవాసం ఉండి మరి మన మనసు దేవుని మీద నిలుపుకొని దేవుని దగ్గర విచారణ చేద్దాం. ముందుగా మనకి ప్రాబ్లం వచ్చిందా, అది మనల్ని భయపెడతా ఉందా, ఎక్కడూ పరిగెత్తకండి, ఎటు వెళ్ళకండి. నువ్వు ఎటో వెళ్ళడం ద్వారా నీ విశ్వాసాన్ని నువ్వు ఏమంటారు, ఇప్పుడు నువ్వు అటు వేరే మార్గం వెళ్తా ఉన్నావంటే అర్థం ఏంటంటే నీ దేవుడు నీ దగ్గర లేడన్న విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. దేవుని మీద నీకు నమ్మకం లేదన్న విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వు అటు ఇటు ఎందుకు పరుగులు తీస్తావు? ఓ మాట చెప్తాను, చివరిగా మాట చెప్పి ముగిస్తాను. నా పక్షానే మా ఇంట్లోనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నా తమ్ముడు ఎమ్మెల్యే అనుకుందాం. నా తమ్ముడు ఎమ్మెల్యే అయినప్పుడు నాకు సమస్య వచ్చింది. నాకు ఆ సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఆ పక్కన ఉన్న సర్పంచ్ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతానా? నెవర్. అడిగితే నేను పిచ్చోనే, సరిగ్గా తెలివి లేనివని అర్థం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు అట్లే ఉంటాయి. అరే బలవంతుడు మన పక్షాన ఉన్నాడు, శక్తివంతుడు మన పక్షాన ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలను విడిచిపెట్టి బయట ఉన్న సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మనం అయ్యా బాబు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. దీని నిజంగా నవ్వులాటగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పిచ్చితనం అనుకోవచ్చు. కాబట్టి సహోదరులారా, మనం ఇటువంటి మనం పిచ్చి పనులు చేయొద్దు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీ ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఒక మాట మీ ఇంట్లో నీ తమ్ముడికి ఒక మాట చెప్పు, నువ్వు కూర్చున్న కాడే నీ సమస్య పరిష్కారం చేస్తాడు. జస్ట్ అట్లా చెప్పి ఊరుకు అంతే. ఇన్ ద సేమ్ వే దేవుడు మనతో అంటూ ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే నీ ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే కన్నా బలవంతుడండి మన దేవుడు. ఇక్కడున్న పిఎం సీఎంల కన్నా బలవంతుడండి, ఆయనకు అసాధ్యమైంది లేదండి. కాబట్టి మనం కూడా ఏం చేస్తా ఉన్నామంటే ఇప్పుడు సమస్యలు రాగానే మనసు దేవుని మీద నిలపకుండా ఇంట్లో ఉన్న మన పక్కనే ఉన్న మనతో ఉన్న దేవుడిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరో చిన్న చిన్న వాళ్ళ సహాయాలు అడుగుతూ ఉంటాం. నేను అన్నాను కదా, ఇంట్లో ఎమ్మెల్యే పెట్టుకొని ఊరు బయట ఉన్న సర్పంచ్ దగ్గరికి, ఆ లీడర్ దగ్గరికి, ఈ పోలీసు దగ్గరికి, ఆడ దగ్గరికి, ఈ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఏదో బతిమలాడుతూ ఉంటాం కదా. అది కాదు. దేవుడి వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరెవరు సహాయం నీకు కాదు, నీ పక్షానే ఉన్నాడు బలవంతుడు. ముందు నీ పక్షాన నీ ఇంట్లో ఉన్నవాని అడుగు. బైబిల్ మన ఇంట్లోనే ఉంటుంది కదా, దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు కదా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అందరూ నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఒరే వీళ్ళ ఇంట్లోనే ఎంత బలవంతులు పెట్టుకొని ఈ పిచ్చోడు నా దగ్గరికి వస్తున్నాడు అనుకుంటారు. నిజమండి. అప్పుడు ఏమనుకుంటారంటే బహుశా ఈయనకు వీళ్ళ తమ్ముడికి పడదేమో, మంచి రిలేషన్ లేదేమో అనుకుంటారు. ఈరోజు మనం కూడా అలానే చేస్తూ ఉన్నాం. మన దేవునితో మంచి రిలేషన్ లేకపోతే నువ్వు బయటకు వెళ్తావు, వేరే వేరే సహాయాన్ని తీసుకుంటావు. నీ దేవునితో మంచి రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇమీడియట్గా ప్రభు వైపు చూస్తావు. ఈరోజు దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది. నా బిడ్డలారా, దయచేసి ప్రభు వైపు చూద్దాం. మన సహాయం చేసే మన తండ్రి మనతో ఉన్నాడు, మనల్ని ఆదుకునే తండ్రి మనతో ఉన్నాడు. మనం ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి మన మనసు ఆయన మీద నిలుపుకుందాం. మనల్ని భయపెట్టే ఏ పరిస్థితి వచ్చినా, మనల్ని భయపెడతా ఉన్నా, కృంగదీస్తున్న ఏ స్థితి వచ్చినా మనం ముందు మన తండ్రి దగ్గర విచారణ చేద్దాం. మన పక్షానే మన దేవుని వాక్యం మాట చెప్తోంది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకండి పరుగులు తీసేది? ఆ విధంగా పరుగులు తీయడం ద్వారా మనం ఏం చేస్తా ఉన్నామంటే దేవుడి నామానికి అవమానం చేస్తూ ఉన్నాం. ఏమనంటే వీళ్ళ దేవుడి వల్ల కావట్లేదు అనేది ఒక మాట బయట నుంచి టాక్ వస్తుంది. వీళ్ళకు దేవుడు సహాయం ఏమైనా రావట్లేదు, వీళ్ళ దేవుడు వీళ్ళకి సహాయం చేయట్లేదా, వీళ్ళు క్రైస్తవులే కదా, వీళ్ళు విశ్వాసులే కదా, వీళ్ళు నిజమైన దేవుడిని నమ్ముకున్నారు కదా, మరి ఎందుకు ఇట్లా తిరుగుతూ ఉన్నారని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మన దేవుని నామానికి అవమానం తెచ్చే బిడ్డగా మనం ఉండకుండా మనం దేవుని బిడ్డమైన మనము ప్రభు పాదాలు పట్టుకుందాం. ఏదేమైనా సరే ప్రభా, అది నాకు నష్టమైందా,
దానివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం రాబోతా ఉందా? రాని, నో ప్రాబ్లం. నేను మాత్రం నిన్ను విడవను. షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అంటారు కదా, మమ్మల్ని చంపినా సరే నో ప్రాబ్లం, మేము మాత్రం మా తండ్రిని విడవం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మనం భయపెడతా ఉన్నా, ఎటువంటి పరిస్థితులు మనకి కృంగతీస్తూ ఉన్నా, ఏమన్నా కానీ దేవా నువ్వే మా బలం, మీరే మా ఆశ్రయం, మీరే మమ్మల్ని విడిపించాలి దేవా అని ఆయన వైపు చూద్దాం. డెఫినెట్గా మనల్ని ఆయన సిగ్గుపడనివాడు. నా జనులను ఎప్పుడు సిగ్గుపడినివ్వని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సహోదరులారా, ఆ రోజు షడ్రక్ మిషక్ అబేద్నెగోలను సిగ్గుపడినివ్వలేదు. ప్రభుని నమ్ముకున్నందుకు యెహోషువపతుని సిగ్గుపరచలేదు. ఈరోజు నన్ను సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి మనల్ని భయపెట్టే పరిస్థితి మన దగ్గరకు వచ్చినప్పుడు మౌనంగా ఒకటే పని చేద్దాం. మన పక్షానే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆ దేవుని వైపు చూద్దాం, ఆయన మీద మనసు నిలుపుకుందాం. దేవా నాకు సహాయం చేయని ఆయన పాదాలు పట్టుకుందాం. ఈజ్ గోయింగ్ టు డూ ద మిరాకిల్స్. ఆయన అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప మీ కుటుంబాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు జరిగించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి సమయంలో అందరం కూడా సహోదరులారా మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగం మరి చివరి ప్రార్థనతో ముగించుకుందామండి. అందరం కూడా తరడు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ఒక చిన్న మనవి, ప్రార్థన చేస్తారు కదా పాస్టర్ గారిని స్కిప్ చేయకండి ప్లీజ్. ప్రార్థనలో ఏకీభవించండి. మనందరి ప్రార్థన మన జీవితాల్లోనూ ఇంకెంతోమంది జీవితాలను కార్యం చేస్తుంది. కాబట్టి ప్రభుపేట బతిమలాడుతూ ఉన్నాను. ప్రార్థన అయిపోయే వరకు లైన్లో ఉండాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుల ప్రేమాస్వరూపుడమైన దేవా స్తోత్రాలు, కృపామయడానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఉపవాసంతో గడుపుతూ ఉన్న తదిగో ప్రభా, మరి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఇదిగో దేవా, మా జీవితాల్లో ప్రభా చాలాసార్లు మేము కూడా తండ్రి మరి యెహోషువపతు అయితే జ్ఞానం కలిగి ప్రభా, నీ బిడ్డగా నా తండ్రి ఆయన చాలా జాగ్రత్తగా నా ప్రభా, భయపెట్టే శత్రువు వచ్చిన వెంటనే, భయం ఆయనలోకి వచ్చిన వెంటనే ఆ భయాన్ని బట్టి కంగారు పడి అటు పరుగులు తీయలేదు. కానీ ప్రభా, ఆయన మనసు నీ మీద నిలుపుకొని నీ దగ్గర విచారణ చేసి తనతో పాటు తన ప్రాంతం వాళ్ళని కూడా ప్రభా, తన ప్రజల్ని కూడా ప్రభా, నీ సన్నిధానంలో వారందరితో కలిసి వారు ఉపవాసం ప్రార్థన చేసి నీ మీద ఆధారపడ్డారు ప్రభా. అప్పుడు వాళ్ళు గొప్ప జయం చూశారు. వాళ్ళు యుద్ధాలు చేయలేదు ప్రభా, కేవలం నేను స్తుతిస్తుండగానే ప్రభా శత్రువులు వాళ్ళు చంపుకొని తండ్రి నశించిపోయేలాగా చేసావు. కాబట్టి తండ్రి ప్రభా, ఈరోజు మీరు యెహోషువపతుని మా ముందు పెట్టి మాతో మాట్లాడిన దేవా స్తోత్రాలు. ఆ యెహోషువపతులాగా తండ్రి మమ్మల్ని భయపెడుతూ, మమ్మల్ని దిగులు పరుస్తూ, మమ్మల్ని కంగారు పెడుతూ, మమ్మల్ని అక్కడిక్కడికి పరుగులు తీపిస్తూ, ఎక్కడెక్కడో పిచ్చి వాళ్ళుగా మమ్మల్ని తిప్పుతూ ఉన్న తండ్రి, ఆ స్థితిగతుల నుంచి ఈరోజు మేము విడుదల పొందుకోవాలని మీరు మాతో మాటలకై స్తోత్రాలు. ఇక నుంచి ప్రభా మేము ఎక్కడ పరిగెత్తాం, ఎటు చూడం ప్రభా, అటు పరుగులు తీయం దేవా. ఇదిగో తండ్రి, శక్తిమంతులు మా పక్కన ఉన్నగా ప్రభా, చిన్న వాళ్ళ వైపు దగ్గరికి వెళ్ళి మేము సహాయం అడుగుకుంటా ఉన్న బలహీనం తండ్రి, జ్ఞానహీనంగా మేము ఉన్నాం దేవా, మమ్మల్ని క్షమించండి. ఈరోజు మీరు మాట్లాడిన మాటల ప్రకారంగా తండ్రి, ఇదిగో ప్రభా మా మనసు నీ మీద నిలుపుకొని ప్రభా, అయా సమస్య వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు నీ సన్నిధానంలో విచారణ చేస్తూ ప్రభా, ఇదిగో తన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా జీవితంలో మీరు యుద్ధము చేసి మా సమస్యలు పరిష్కరిస్తారని మాట్లాడిన దేవస్తోత్రంలో ఆ విధమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ముఖ్యంగా తన వాక్యమైన వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మీ సమాధానం కలుగాక, వారి కుటుంబంలో బంధకాలు తొలగిపోను గాక, వారిని వేధిస్తూ, వారిని కృంగదీస్తూ, వారిని చుట్టూ ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్న ప్రతి పరిస్థితులు ఏ సునాములు తండ్రి లయమైపోను గాక నా ప్రభా. ఇదిగో తన దీర్ఘకాల వ్యాధులు, బలహీనతల బంధకాల నుండి ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభా, మరి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని అక్కడ ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని ఎవరెవరి సహాయం కోసం తిరుగుతూ ఉన్నారో వారందరికీ ప్రభా యేసు నామములో విడుదల కలును గాక నా ప్రభా. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రభా, వాక్యానుసారంగా యెహోషువపతులాగా చేసి ప్రభా గొప్ప విడుదల వాళ్ళు చూస్తారు గాక నా ప్రభా. ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపించి సహాయం చేయమని, ముఖ్యంగా తను ఇప్పుడు విన్నవారిని వినబోయేవారిని కూడా మీరు బలపరిచి ఉజ్జీవింపచేయమని, అనుకున్న యోగిని బలహీన పాపిని రండి దయచేసి దేవుని ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించమని తండ్రిగో ప్రభా. మా దేశంలో ఉన్న ప్రభా, ఇదిగో తండ్రి వైరస్ని ప్రభా మీరు లయపరచని ప్రభా, తండ్రి రేపటి దినాన సంఘాలన్నీ తెరవబడి ప్రభా, ప్రపంచం అంతటా ప్రభా ఇదిగో తండ్రిని ఆరాధించుకునే భాగ్యం దయచండి. అడ్డుపడే ప్రతి సాతాను యేసు నామములో బంధిస్తున్నాం, లయపరచండి. మీ బలమైన అభిషేకం ప్రభా ప్రతి సంఘం మీద ఉంచండి ప్రభా. సంఘం బిడ్డలు వచ్చి నేను ఆరాధిస్తున్నప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా సహాయించండి. మీ దూతల కాపులు ఉంచండి, మీ అగ్ని వర్షాన్ని కుమరించండి. ప్రతి ఒక్కరు నేను గణపరచలాగా సహాయం చేయండి. తన దేవుని ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి, ముఖ్యంగా తన మా దేశాన్ని ప్రభా మీరు రక్షించండి. మా దేశానికి క్షేమం దయచండి. మా దేశంలో ప్రభా కరువు కాటకాలు కొట్టివేయండి, సమృద్ధి దయచండి, సమాధానం దయచండి. మా దేశాన్ని మీ రక్షణతో నింపండి ప్రభా. తన దేవుని ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి, ఈ సమయంలో లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాలను దీవించి, వారి కుటుంబాలను కొరతలు తొలగించి, సమృద్ధి సమాధానం నెమ్మదించి, ఆరోగ్యాలతో వర్ధలు చేసి, మీ నామానికి మహిమకరమైన పాత్రగా వాడుకోమని కోరుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు సదాకాలం మనకందరికీ తోడుగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ వందనాలు.